జరుగురు కొంచెం జరుగురు. ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరసునాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షజాయ నమః నారసింహాయ నమః దుతాయ నమః దినార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రావస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణానాం బ్రహ్మణస్పద ఆనశ్రవన్నోదివిశ్రీదసాదానం మహాగణాధిపతయే నమో నమః కార్యం మే సిద్ధిమాయాంతు ప్రసన్నే త్వయి దాతరి విఘ్నాని నాశమాయాంతు సర్వాణి సురనాయకా యాపననీర్యాపదా పుష్పాయాశ్చ పుష్పినీః బృహస్పతి ప్రసూదాస్తానో ముంజం త్వగుంహాసః सहस्राशीरुषा वृषः सहस्रापात् भूमिं विश्वतो कृत्वा अत्यधिष्ठदशाङ्गुलं पुरुष एवेदं सर्वं यद्भूतं यत्सभव्यं इदन्येनातिरोहति एतावानस्य महिमातोऽध्याय अंशपूरुषाः पादोऽस्य विश्वाभूतानि विपादस्य अमृतं दिवि महागणाधिपतये नमो नमः कार्यं मे सिद्धिमायान्तु प्रसन्ने त्वयिदातरे विघ्नानि नाशमायान्तु सर्वाणि सुरनायका वनस्पतिरसोद्धूपो गन्धाढ्यो गन्धोत्सव आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि प्रत्यक्षदीपं धरिषयामि महागणाधिपतये नमो नमः दोममावह तामहावह जातवेदो लक्ष्मीरमणपगामिनीं यस्यामहिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाहनं अश्वपूर्वामृतमद्यामस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपः पये शीर्वार्देवि जुषतां कांसो स्मितामहिरण्यः प्राकारामार्द्रां जलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्मितां पद्मवर्णां तामियोपः पये श्रियं चन्द्रां प्रभासां यशसाज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेण सदां त्वां ऋणे आदित्यवर्णे तपसो विजातो वनस्पतिस्थो वृक्षो तबिल्वः तस्य फलानि तपसा ददन्तु
చూసిన ఇబ్బందులు, అప్పుడు ఉన్నటువంటి నిస్సహాయ స్థితి, కరోనా అది ఎవరికి అర్థం కాని మొదట్లో అసలు ఇది ఏంది, ఏం చేయాలి అని ఒక అనిశ్చిత పరిస్థితి ఉండే. ఫేజ్ 1లో కరోనా ఫేజ్ 1లో కొద్దిగా అటో ఇటో తట్టుకోగలిగినాం. కానీ ఫేజ్ 2లో మాత్రం ఆక్సిజన్ బెడ్లు దొరకక, ఐసీయూ బెడ్లు దొరకక చాలామంది సన్నిహితుల్ని, మిత్రుల్ని, అనుచరుల్ని
కోల్పోవడం జరిగింది. ప్రభుత్వం కేసీఆర్ గారు అన్ని గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ఇంప్రూవ్ చేసిండ్రు. అన్నిట్లో కూడా ఆక్సిజన్ బెడ్లు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్లు పెట్టించారు. కానీ నా బాల్కొండ నియోజకవర్గం మొత్తం గ్రామీణ ప్రాంతం, ఇక్కడ ఏరియా హాస్పిటల్ లేదు. మొత్తం కూడా అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లే. ఇక్కడ అప్పుడు ఆక్సిజన్ బెడ్లు చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు. మొట్టమొదలు ప్రభుత్వం ఏం తీసుకున్నదంటే జిల్లా ఆసుపత్రిలో, తర్వాత ఆర్మూర్ లాంటి ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు పెట్టియాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నది. కానీ బాల్కొండ, మోర్తాడు, వేల్పూరు ఇట్లా మండలాల్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అయితే అప్పుడు ఎంతోమందిని దూరం చేసుకున్న ఆ సందర్భంలో ఇంత ఉండి ఏం చేయలేమా మనం అన్న ఒక ఆలోచన వచ్చి నా మిత్రులు కొందరితో సంప్రదించి వాళ్ళని కూర్చుండబెట్టుకొని, నా భార్య కూడా వాళ్ళతోటే ఉంది, అసలు ఏంది మనం ఏం చేయలేమా, ఆక్సిజన్ బెడ్లు దొరకక మనం ప్రజల్ని కోల్పోదామా, ఐసీయూ లేక మనం ప్రజల్ని కోల్పోదామా, మనం ఏం చేయలేమా అని చెప్పి ఒక ఆలోచన చేసి అప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పద్మరాజు గారితో మా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడే ఈమెకే ఫోన్ చేసి, ఏమమ్మా మాకు 12 హాస్పిటల్స్ ఉన్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి బాల్కొండ నియోజకవర్గంలో, అన్నీ ఆక్సిజన్ బెడ్లు ఐసీయూ ఒక 3 హాస్పిటల్స్లలో అంటే బాల్కొండ, మోర్తాడు, వేల్పూరు 3 దగ్గరలో ఐసీయూ బెడ్లు, ఐసీయూ విత్ మానిటరు, ఏసీ, ఆపరేషన్ థియేటర్, మిగతా అన్ని బెడ్లు కూడా ఆక్సిజన్ బెడ్లు చేయాలంటే ఎంత అవుతుందమ్మా అని చెప్పి మరి ప్రతిమారాజు గారిని అడిగితే, అవి దాదాపు 1 కోటి రూపాయలు అవుతాయి సార్, 12 ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు కూడా చేసుకోవాలి ఆసుపత్రులలో. పోగానే ఆ సిలుం పట్టిన ట్రేలు కనిపిస్తాయి, సిలుం పట్టిన కుర్చీలు కనిపిస్తాయి, ఇరిగిపోయిన కట్టె కుర్చీలు కనిపిస్తాయి, అవి చూడంగానే జ్వరం ఉన్నది ఇంకెక్కువైతున్నది అని చెప్పి అవి కూడా కొద్దిగా మార్చుకొని, కొద్దిగా పెయింటింగ్ అంతా మంచిగా చేసుకొని, దబుక్కన 3వ ఫేజ్ కరోనా వచ్చిన బాల్కొండ నియోజకవర్గంలో ఆక్సిజన్ లేక, ఐసీయూ బెడ్ లేక చనిపోయిన అన్న మాట రాకుండా ఉండాలి అని అంటే ఎంత అవుతుందమ్మా అంటే అవన్నీ లెక్కలేసి 1 కోటి రూపాయలు అవుతాయి సార్ అని చెప్తే, ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని అంటే తప్పకుండా చేద్దాం, ఏం పర్లేదు, తలా 25 లక్షలు ఉన్న 3-4 ఫ్రెండ్సే మేము ఇస్తాం, నువ్వు గోహెడ్, నువ్వు పని చేయు, వాళ్ళతో పాటు నా భార్య కూడా ఒక 25 lakhs వాళ్ళతో పాటు కలిపి అట్లా మొట్టమొదటి 1 కోటి రూపాయలు ఏర్పాటు చేసుకొని ఈ పనులన్నీ మొదలుపెట్టి, వేల్పూర్లో మొన్న కంప్లీట్ అయింది, బాల్కొండలో కూడా దాదాపు 20-25 లక్షల రూపాయలతో. బాల్కొండలో ఇక్కడ లీకేజ్ ఉండే, ఆ లీకేజ్ కూడా మొత్తం అరెస్ట్ చేయించుకున్నాం, బిల్డింగ్లో పనులు చేయించుకున్నాం, కరెంటు వైరింగ్ చక్కగా లేకుండే వైరింగ్ కూడా కొత్తది మంచిగా వేయించుకున్నాం, నల్లాలు మంచిగా లేకుండే, బాత్రూంలో టైల్స్ మంచిగా లేకుండే, కమ్మోళ్ళు మంచిగా లేకుండే, అవన్నీ కూడా సరిగా చేసుకుంటాం. దాంతోపాటు 28 బెడ్లు ఉంటే 28 బెడ్లకు ఆక్సిజన్ పైప్ లైన్లు ఏర్పాటు చేసుకున్నాం. అట్లనే ఒక 5 ఐసీయూ బెడ్లు విత్ మానిటర్స్ అంటే పల్స్ రేట్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు 24 గంటలు మనకు ఏర్పడేటట్టు ఉంటుంది అన్నట్టు ఐసీయూ బెడ్ అంటే. ఇంతకు తెలంగాణ రాకుండా మొదలు నిజామాబాద్లో జిల్లా ఆసుపత్రిలో కూడా ఐసీయూ బెడ్ లేకుండే, కేసీఆర్ రాకుండా మొదలు జిల్లా ఆసుపత్రిలో కూడా ఐసీయూ బెడ్ లేకుండే. కేసీఆర్ వచ్చినాక జిల్లా ఆసుపత్రిలో, ఆర్మూర్ ఆసుపత్రిలో చేపించాడు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ సహకారంతో ఇవాళ మన బాల్కొండలో కూడా ఐసీయూ బెడ్లు ఇవాళ అయినాయి. అట్లా ఆపరేషన్ మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్లో, గైనిక్ ఆపరేషన్ థియేటర్లో ఒక మంచి టేబుల్ కావాలన్నారు, ఆ టేబుల్ కూడా ఇప్పించినాం. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకి ఏ అవసరం ఉంటే అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ముందట రిసెప్షన్ ఏరియా అని కూడా మంచిగా ఒక రిసెప్షన్, ఎవరైనా రాగానే మంచిగా కూర్చుంటట్టు కొద్దిగా మంచిగా ఉంటే స్థిమితం అవుతుంది, రాగానే అటు ఇటు ఆగమాగం ఉంటే వాళ్ళకు ఉన్న రోగం ఇంకా ఎక్కువ అవుతుందని కొద్దిగా మంచిగా చేపించాలని చెప్పి అది కూడా చేయించుకున్నాం. అట్లా టోటల్ ఒక 20-25 లక్షల రూపాయలు బాల్కొండ ఆసుపత్రికి మా మిత్రుల సహకారంతో సొంత డబ్బులతో
మరి వాళ్ళ చేసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు నా సంతోషం పడతలేదు. నాకు అంత సంతోషంగా ఉన్నది. ఒక మంచి పని చేసుకున్నాం మిత్రుల సహకారంతో. ఇది తర్వాత మరి ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆక్సిజన్ ఎట్లనమ్మా అని అడిగిన ప్రతిమారాజు డాక్టర్ గారిని అడిగితే, సార్ ఏముంది సార్, నిజామాబాద్లో సిలిండర్లు దొరుకుతాయి, అక్కడి నుంచి తెచ్చుకోవాలి అని చెప్పింది. మళ్ళీ అది మొదటి కథకే వస్తుంది. మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళి సిలిండర్లు తెచ్చుకుంటాం అంటే దబుక్కనేమన్నా 3rd వేవ్ వస్తే 3వ వేవ్ వస్తే కరోనా, ఇప్పుడు అందరికి అవసరమే ఉంటుంది ఆక్సిజన్. మళ్ళీ సిలిండర్లు దొరకక మనం ఇంత చేయించి లాభం లేదు, ₹1 కోటి చేయించి అని చెప్పి అసలు మనమే ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెడితే ఎట్లుంటుందమ్మా అని అడిగినాను. అంటే నేను చూస్తా సార్, మరి ఎట్లుంటుందో చూద్దాము అని చెప్పి బాగా సర్చ్ చేసి ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి పెడదామని నిర్ణయం చేసుకొని మొత్తం నియోజకవర్గానికి సెంటర్ మోర్తాడ్, ఆ మోర్తాడ్ హాస్పిటల్లో ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెడదాం అని చెప్పి పెట్టినాం. అయితే ఈ ఆక్సిజన్ ప్లాంట్లలో కూడా ఏముందంటే, అది ఏడైతే ప్లాంట్ పెడతామో గాన్నే ఆక్సిజన్ సప్లై చేయించచ్చు అదే హాస్పిటల్ పైప్ లైన్ తోటి. అది బాల్కొండకు రాదు ఆక్సిజన్, వేల్పూర్కి రాదు, ఇంకా వేరే దూర ఆసుపత్రులకు కూడా ఆక్సిజన్ రాదు. మరి ఇది ఎట్లనమ్మా, మరి పెట్టి లాభం ఏమున్నది, ఈడ సిలిండర్లు నింపుకొని మళ్ళీ మనం ఆ హాస్పిటల్కి పంపిస్తట్టు ఏర్పాటు లేదా అని అంటే, చూస్తా సార్ అని చెప్పి ఆమె గూగుల్ సెర్చ్ చేసి దేశమంతా ఎతికి బాటిలింగ్ యూనిట్ అని చెప్పి ఒకటి కొత్త ఇంకోటి కూడా పెట్టాలి సార్ అంటే, ఎంత అవుతుందమ్మా అని అంటే, సార్ ఒక 60 లక్షల రూపాయలు అవుతుంది ఆక్సిజన్ ప్లాంట్కు బాటిలింగ్ యూనిట్కు అని అంటే, మళ్ళీ ఇంకొక 2 ఫ్రెండ్స్ని అడిగి 60 లక్షల రూపాయలు కూడా తీసుకొచ్చి ఇవాళ మోర్తాడ్లో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకున్నాం. మొత్తం మన నియోజకవర్గానికి 102 బెడ్లు ఉంటే 102 సిలిండర్లు తీసుకొచ్చి ఇప్పుడు మోర్తాడ్ నుంచి మనకు ఆక్సిజన్ నింపి ఇప్పుడు సిలిండర్లు ఈడ కూడా ఫిక్స్ అయినాయి. ఇప్పుడు బాల్కొండ ఆసుపత్రిలో కూడా సిలిండర్లు ఫిక్స్ అయినాయి. ఆ బాటిలింగ్ యూనిట్ అనేది రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా లేదు, ఇప్పటికీ గాంధీలో లేదు, ఉస్మానియాలో లేదు, కేవలం మన బాల్కొండ నియోజకవర్గంలో ఇవాళ మోర్తాడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ తయారైంది మళ్ళీ సిలిండర్లను నింపితే ఆ సిలిండర్లు తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఏ పేషెంట్కి ఎప్పుడు అవసరం వచ్చినా ఆక్సిజన్ ఇచ్చేటట్టు. ఇట్లా ఇదంతా మంచిగా అయింది, దయచేసి మా భగవంతుడి దయ వల్ల. అట్లనే ఇంకొక మిత్రుడు ఏమన్నా దబ్బుకనేమన్నా అయితే ఏంది, మంచి ఒక అంబులెన్స్ ఫెసిలిటీ ఉండాలి, ఆక్సిజన్తో పాటు అన్నిటితో పాటు ఒక అంబులెన్స్ ఫెసిలిటీ ఉండాలి అని అంటే, ఉన్నది ఒక్కటి సరిపోతలేదు, ప్రభుత్వం ఇచ్చింది కానీ అది ఒక్కటి సరిపోతలేదు నియోజకవర్గం కంటే. ఇంకో ఫ్రెండ్ని అడిగితే ఆయన 27 లక్షల రూపాయలు ఇచ్చి ఒక అంబులెన్స్ కూడా మనకు నియోజకవర్గానికి ఇచ్చాడు. అట్లా ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో మంచి అంబులెన్స్ తయారైంది, అన్ని బెడ్లకు ఆక్సిజన్ తయారైంది. ప్రతి బాల్కొండ, మోర్తాడు, వేల్పూరు ఈ 3 ఆసుపత్రులలో ఐసీయూ బెడ్లు కూడా తయారైనాయి. ఇవాళ రేపు రాబోయే రోజులు ఏమన్నా రావద్దు, ఒకవేళ మళ్ళా ఈ మూతికి కట్టుకునేది మళ్ళీ వస్తే వచ్చిన ఆక్సిజన్ లేక ఐసీయూ లేక అయ్యో చనిపోయిన మాట ఉండకుండా ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో చేసుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ మొత్తం కార్యక్రమానికి మొత్తం డాక్టర్ ప్రతిమారాజు గారు ఆమె సొంతంగా, ఆమె పని కాదు పాప మీద, నా రిక్వెస్ట్ మేరకు ఆమెనే తిరిగి అందరితోటి చేపించి అన్ని పనులు ఆమె చేపించింది. ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ డాక్టర్ శృతి కూడా ఆమె, సార్ మాకు లీకేజ్ అవుతున్నది, మా కరెంటు వైర్లు మంచిగా లేవు, నా ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తుంటేనే కరెంటు పోతున్నది, ఇవన్నీ ఇబ్బందులు నేను ఆమె కూడా నా వెంట పడితే ఇప్పుడు ఆ పనులు కూడా అన్నీ అయిపోయినాయి. ఇక బాల్కొండ హాస్పిటల్లో ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అంత మంచిగా జరిగింది. దీన్ని సహకరించిన అందరికి కూడా, మా స్నేహితులకు, నా భార్య డాక్టర్ ప్రతిమారాజుకు, డాక్టర్ శృతికి, డాక్టర్ రమేష్ కూడా మొత్తం నియోజకవర్గంలో అన్ని హాస్పిటల్ సమన్వయం చేసుకుంటూ, ప్రతిమారాజు గారు వారితో సమన్వయం చేసుకుని అన్ని ఆసుపత్రుల్లో కూడా ఇవాళ ఆక్సిజన్ బెడ్లు చేసుకున్నాం. చాలా సంతోషం. మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ.